క్రోతినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, చాలా మంది కరుంగిలి మాల గురించి ఈ మధ్య ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా కొంతమంది ప్రముఖులు, ఇప్పుడు రీసెంట్గా నేను చూసినట్టయితే రీసెంట్గా ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి జరిగినప్పుడు కూడా అతను ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు కూడా మెడలో ఈ దండ అయితే కనబడింది. నాకు తెలిసి నేను అది కరుంగలి మాలే అని అనుకుంటున్నా. సో ప్రముఖ హీరోలు కూడా ఇది ధరిస్తున్నారు. నిజంగా సార్, ఈ కరుంగలి మాలకి అంత పవర్ ఉంటుందంటారా సార్? రియల్గా నేను ఇంతకుముందు కూడా వీటి మీద ఒక 2-3 ఎపిసోడ్లు అంటే చాలా క్లియర్గా చెప్పాను. ఒకటి, మనం ఆధ్యాత్మికంగాను దైవికంగాను ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనం దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండే సైన్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. మనం సైంటిఫిక్గా కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమేమి మాట్లాడుకున్నాం? ఆయుర్వేద శాస్త్రంలో దీని యొక్క విశిష్టత అంటే మగవాళ్ళలో శుక్రకణ ఉత్పత్తిని పెంచుతుంది అని చెప్పగలిగాం. రెండోది, ఏ మనిషికైనా రక్త ప్రసరణ బీపీని కంట్రోల్లో ఉంచుద్దని, యాంగ్జైటీని తగ్గిస్తుందని, మనిషి యొక్క ఆరా లెవెల్స్ అంటే మన యొక్క శక్తి వలయం పెరుగుతుంది అని, ఇవన్నీ కూడా ప్రూవెన్ సబ్జెక్టులు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో కోట్లు సంపాదిస్తామనో అవన్నీ పక్క పెట్టేసేది. నీ మనసు ప్రశాంతంగా ఉంటే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటావా లేదా? తీసుకుంటా, 100%. మరి నీ యొక్క శక్తి వలయం పెరిగితే నీ మీద నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా, నెగిటివ్ ఫోర్స్ అనేది నీ మీద ఏ విధంగా దాని యొక్క బలాన్ని చూపించగలుగుతుంది? చూపించలేదు. అంటే ఈ అద్భుతాలు చాలవా? మిగతావన్నీ వదిలేసేసేయండి. నేను 100 కోట్లు సంపాదిస్తాను, నేను వెళ్ళి పెద్దండి టీ నగర్లో నేను ఇల్లు కడతాను, మనం రజనీకాంత్ అల్లుడు కట్టినట్టు వద్దు. మనకున్న దాంట్లో మనసు ప్రశాంతంగా ఉంది, అదొక అద్భుతమైన వరమే కదా. మన మీద ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ పనిచేయట్లేదు, అద్భుతమైన వరమే కదా. ఇంతకన్నా ఇంకేం కావాలి అద్భుతాలు? బట్ నేను ఎవరైతే మన సలహాలు విని వేసుకున్నారో చాలా అద్భుతంగా, అంటే ఇంతవరకు నేను ఏ విషయాన్ని కూడా రిపీటెడ్గా ఎప్పుడు చెప్పలేదు. ఓకే, ఒకసారి దాని యొక్క విశిష్టత చెప్పుకుంటాము అంతవరకే. నేను ఇప్పుడు నా దగ్గర ప్రతి మాల ఉంటుంది. నా దగ్గర సాలగ్రామ మాల ఉంటుంది, ఓకే, వైజయంతి ఉంటుంది, తులసి మాల ఉంటుంది, రుద్రాక్ష ఉంటుంది, స్ఫటిక ఉంటుంది, A to Z ఉంటుంది. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపాసన చేసేప్పుడు దానికి సంబంధించి అన్నీ కూడా నేను వాడుతూ ఉంటాను రకరకాలుగా. బట్ ఈ మాల, ఈ కరుంగలి మాల అనేది మాత్రం కంటిన్యూగా వేసుకుంటున్నాను నేను. అంటే ఎంత దీని యొక్క అద్భుతమైన పవర్ లేకపోతే ఎందుకు వేసుకుంటాను నేను? సార్, ఇప్పుడు ఒక చిన్న విషయం, కరుంగలి మాల మీరు వేసుకున్నారు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ మాల వేసుకుంటే 24/7 అది ఒంటి మీదనే ఉండాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఓకే, పురుషులతో పాటు స్త్రీలు పోటీ పడుతున్నారు, మేము కూడా ధరిస్తామని చెప్పి. వీళ్ళకి ఎలాంటి నియమం ఉంటుంది, పెళ్ళైన వారికి ఎలాంటి నియమం ఉంటుంది, పెళ్లి కాని వారికి ఎలాంటి నియమం ఉంటుంది? నిజంగా ఈ కరుంగిల మాల అనేది జనరల్గా మార్కెట్లో కానీ లేకపోతే టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ తీసుకుంటాం కదా. దీన్ని తీసుకున్న తర్వాత పూజ చేసి మాత్రమే ధరించాలా, లేకపోతే డైరెక్ట్ మెడల్ వేసుకోవచ్చు అనేది ప్రశ్న. మంచిగా అంటే డీటెయిల్డ్గా ఒక్కొక్క దానికి వివరిస్తా. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, 24/7 పురుషులకు ఉండొచ్చు? ఎస్. మనం ఎప్పుడు మాట్లాడినా మన ఎపిసోడ్లో క్లియర్గా మాట్లాడేది మనం సైంటిఫిక్గా ఆలోచించాలి అంటున్నా. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది 100% నా వ్యూవర్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు 100% పాటించండి. ఓకే, వేరే మనసులో పెట్టుకోవద్దు. 24/7 నేను ధరించాలి పురుషులు. ఓకే, ఈవెన్ నైట్ పూట, ఈవెన్ సంసారం చేస్తున్నప్పుడు కూడా. ఎందుకంటే శుక్రకణ ఉత్పత్తి పెరుగుతుందని మనకి క్లియర్గా వైద్య శాస్త్రంలో, ఆయుర్వేద శాస్త్రంలో లిఖించబడింది. నీకు అద్భుతమైన సత్సంతానం కలగాలంటే నేను అప్పుడు రాత్రిపూట తీసి పక్క పెడతానంటే ఉపయోగం ఏంటి? మనం వాడే దేనికి అంటే అంటూ ముట్టుకు సంబంధం లేదు. చెప్తానన్నా, చాలా క్లియర్గా ప్రతిదీ చెప్తా. ఓకే,
మగవాళ్ళు 24/7 గురుగారు నేను శ్మశానానికి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళొచ్చా? 100%. ఎందుకంటే దట్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్ నెగిటివ్ ఎనర్జీ నుంచి. 100%. అంటే 365 days మగవాడు 24/7 వేసుకోవాలి. లేడీస్ విషయానికి వద్దాం. నెక్స్ట్, లేడీస్ పోటీ పడుతున్నారు కాదు, చాలా అద్భుతమైన ప్రయోగాలు దీని మీద, అద్భుతమైన చాలా ఉపయోగాలు ఉంటాయి దీని మీద. లేడీస్కి కూడా సేమ్ అప్లికబుల్, అంటే సర్వకాల సర్వావస్థల్లో వేసుకోవచ్చు. చిన్న స్టార్ మార్క్. ఆ స్టార్ మార్క్ ఏంటంటే వాళ్ళ యొక్క ఋతుక్రమం, వాళ్ళకు ఉండే ఆ 4-5 days మాత్రం తీసి పక్కకు పెట్టాలి. ఎందుకంటే దీన్ని చాలా విషయాల్లో వీటిలో నుంచి వచ్చే, అంటే వాళ్ళ యొక్క ఒంట్లో నుంచి వచ్చే దగ్గర రకరకాల వాయువుల వల్ల దీని యొక్క శక్తి కొంచెం డౌన్ అవుతుందని చెప్పి మనకి హ్యూమన్ ఆరా ఎక్స్రేస్ ద్వారా ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళు క్లియర్గా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్తో సహా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఏంటంటే ఆ 4 days తీసి పక్కకు పెట్టడం, మళ్ళీ ఆ 5th day అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ధరించడం ఆడవాళ్ళు చేయొచ్చు. ఓకే, రెండే, ఇంకా వేరేది ఏం లేదు. నేను చావుకి వెళ్తున్నాను, శ్మశానానికి వెళ్తున్నాను, నో వే, ఇంక దాని గురించి మర్చిపోండి. 100% వేసుకొని వెళ్ళొచ్చు. అంటూ మిట్టు ఇంక ఏమీ లేదు. ఓన్లీ లేడీస్కి మాత్రం వాళ్ళ ఋతుక్రమం వచ్చినప్పుడు ఆ 4 days తీసి పక్క పెట్టండి, 5th day నాడు మళ్ళీ ధారణ చేయండి. సాంసారిక జీవితంలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు కూడా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే సత్సంతానంకి చాలా ఆయుర్వేద శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్. రెండవది, అసలు ఇది ఒరిజినల్లా కాదా, ఏదో డూప్లికేటా, ఇవి రకరకాల సమస్యలు. ఓకే, కరుంగలి మాల చాలా అద్భుతమైన. ఈ కరుంగలి మాల అసలు ఎక్కడ తయారవుద్ది, ఏ చెట్టుతో తయారవుద్ది, ఇవన్నీ కూడా డైరెక్ట్గా అవన్నీ కూడా నేను చెక్ చేయడం జరిగింది. ఓకే, దీని మీద ఇప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల వచ్చినప్పుడు మనం కూడా పూర్వపరాల్లోకి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు బ్లాక్ ఎబోనిటీ నుంచి తీస్తారని చెప్పి దాని యొక్క పూర్తి ఏ విధంగా తయారు చేస్తారు అవన్నీ కూడా నేను కళ్ళారా చూడటం జరిగింది. చూసిన తర్వాత మరి ఇది ఒరిజినలా కాదా అని కూడా మళ్ళీ మనం ఏ విధంగా తెలుసుకోవాలి. ఎస్, దీన్ని ల్యాబ్ సర్టిఫైడ్, ఒక ల్యాబ్లో సర్టిఫికేట్ చేయించటం, ఈ సర్టిఫికేట్కి కూడా ఒక సీరియల్ నెంబర్ ఇవ్వటం. మనం ఇంటర్నెట్లో చెక్ చేసినా కూడా ఈ యొక్క మాల యొక్క సీరియల్ నెంబరు సేమ్ మనకు వచ్చే సర్టిఫికేట్ సేమ్ మనకి ఇంటర్నెట్లో మనకి దాని యొక్క రిజల్ట్స్ అనేవి క్లియర్గా కనపడడం. అంటే ఒరిజినల్ అయితేనే కదా ల్యాబ్ సర్టిఫికేట్ వచ్చేది. అంత అద్భుతంగా దీన్ని నేను అంటే ప్రయోగాత్మకంగా చూడటమే కాకుండా ఒకటి, రెండోది దీన్ని రియలా కాదా అనేది టెస్ట్ చేయించి సర్టిఫికేట్తో సహా తెప్పించడం జరిగింది అనమాట. అంటే అంత అద్భుతమైన మాలని నేనంటే నా యొక్క 25 సంవత్సరాల ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంత అద్భుతమైన మాలను అయితే నేను ఇంతవరకు చూడాల. ఓకే, సరే, ఇప్పుడు ఇది మీ దగ్గర కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు సర్టిఫికేట్తో సహా ఇస్తారా మరి? ఎగ్జాక్ట్లీ అన్న, ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా కావాలి అంటే కనుక ఇవన్నీ కూడా సర్టిఫికేట్తో మనం తయారు చేసి సర్టిఫికేట్తో ఉన్నా మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనకి దగ్గరలో ఉన్న నేనైతే కనుక స్కందగిరి టెంపుల్లో వీటిని పుట్టి పూజ చేయించి వాటిని ఎనర్జైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకున్న తర్వాత కూడా మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని వేసుకోవడం మంచిది. సో థ్యాంక్ యూ సార్. కరుంగలి మాల అనేది ఒక నిత్య జీవితంలో ఎలా పనిచేస్తుంది, మన చుట్టూ రక్షణ వలయంలో ఎలా ఏర్పడుతుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న. హరి ఓం. చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మీకు కూడా కరుంగలి మాల కావాలంటే కింద నెంబర్కి సంప్రదించవచ్చు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.